everybody, welcome to my channel Levi Chandana. So ee roju I'm so excited because trip ki వెళ్తున్నాము. సో ఇప్పుడే ఎయిర్పోర్ట్ కి వచ్చేస్తున్నాము. యాక్చువల్లీ ఇది నా సెకండ్ టైం అనమాట ఫ్లైట్ ఎక్కడం. కానీ పెళ్ళైన తర్వాత ఫస్ట్ టైం, అండ్ దట్ టు ఇంత లాంగ్ ట్రిప్ వేయడం ఫస్ట్ టైం అనమాట. సో ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ అనమాట. సో ఇప్పుడు లగేజ్ చెక్ ఇన్ చేసుకోవడానికి వెళ్తున్నాం అనమాట. సో 46 దగ్గరికి వెళ్ళాలి. ఇక్కడ ఫస్ట్ మన లగేజ్ అంతా చెక్ చేసుకోవాలి. ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు నేను లగేజ్ ఏం తీసుకెళ్ళలేదు. సో దిస్ ఇస్ న్యూ టు మీ అనమాట. అండ్ ఆల్సో ఇక్కడ గ్యాడ్జెట్స్ అన్నీ తీసేసి ఏమేమైతే ఎలక్ట్రానిక్స్ ఉన్నాయో అవన్నీ తీసేసి మనం సెపరేట్గా పెట్టాలి. సో దట్ అన్నీ స్కాన్ చేస్తారు. అండ్ దట్టు వేసుకున్న బూట్స్తో సహా, ఐ మీన్ లైక్ షూస్తో సహా తీసి అందులో పెట్టాలన్నమాట. సో అంత చెక్ చేస్తున్నారు. అండ్ ఆల్సో ఇక్కడ వెయిట్ మ్యాండేటరీగా చెక్ చేస్తారు. అండ్ దెన్ చెక్ ఇన్ అయిపోయిన తర్వాత మేము లాంజ్ యాక్సెస్ కోసం వెళ్ళాము. సో క్రెడిట్ కార్డ్తో జస్ట్ ఫర్ 2 రూపీస్ ఏమో మాకు ఈ యాక్సెస్ వచ్చిందనమాట. సో ఇక్కడికి వెళ్ళేసి వెయిట్ చేయాలి. ఒక 2.5 hours వెయిట్ చేయాల్సి వచ్చింది. సో దిస్ ఈస్ ద లాంచ్. ఇక్కడ లంచ్ కూడా ప్రొవైడ్ చేసిండ్రు. అండ్ లంచ్ ఒక్కొక్క ఐటమ్ ఒక్కొక్కలా ఉండే అనమాట. కానీ నాకైతే చాలా నచ్చింది నూడిల్స్. అండ్ మేము వెజ్లో ఉండే అప్పుడు, ఎందుకంటే అయ్యప్ప స్వామి మాల వేసుకున్నాడు కాబట్టి మా అన్న ఓన్లీ వెజ్ అనమాట. సో నాన్ వెజ్ ట్రై చేయడానికి అవ్వలేదు. బట్ వెజ్లో ఇట్ వాజ్ ఓకే, టేస్ట్ బాగానే ఉంది. ఫుడ్ దొరుకుతుంటే ఎంత సంతోషంగా ఉంటుందని ఇప్పుడే అర్థమైంది. సో క్రెడిట్ కార్డ్ యూజ్ చేసి తీసుకున్నాం అనమాట. ఫుడ్ ఇస్ ఆల్సో సో గుడ్. దొరికింది కదా అని చెప్పేస్తూనే అన్నాడు. ఏమేమి తెచ్చుకున్నా? ఎన్నో రౌండ్ అక్కలేదు నీకు? సెకండ్. ఇంకొక రౌండ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చా? అండ్ దెన్ మా టైం అయిపోయింది. అండ్ 2:30 or 2:45 సంథింగ్ ఫ్లైట్ ఉండే. సో ఫ్లైట్ ఎక్కడానికి వెళ్ళిపోతున్నాము. సో అక్కడ బేసిక్ చెక్స్ అన్నీ చేసేసుకొని ఇక్కడ టర్మినల్స్ ఎక్కాలి మనము ఎయిర్పోర్ట్కి వెళ్ళడానికి. ఐ థింక్ ఆల్మోస్ట్ అందరికీ తెలిసి ఉంటుంది ఎయిర్పోర్ట్ ప్రాసెస్ ఏంటి అదేంటి అని చెప్పి. బట్ ఇఫ్ ఇన్ కేస్ నాలాగా ఎవరైనా ఫస్ట్ టైం ఇంత లగేజ్తో వెళ్తున్నప్పుడు వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పి చెప్తున్నా. ఎందుకంటే మనకి టైం ఎక్కడ ఎక్కువ అయిపోతుంది అని చెప్పి క్యాల్కులేట్ చేసుకోవచ్చు. అండ్ ఫైనల్లీ వీ హ్యావ్ రీచ్డ్ అవర్ డెస్టినేషన్. అంటే మా ప్లేన్ ఎక్కడ ఉందో అక్కడికి రీచ్ అయిపోయినాము. వచ్చేసినాము, ఫ్లైట్ ఎక్కేసినాము. అండ్ ఐఎమ్ సో హ్యాపీ. ఎందుకంటే ఇప్పుడు మనం 365 days పని చేస్తూనే ఉంటాం, కష్టపడుతూనే ఉంటాం. మన కోసం మనము ఇట్లా కొన్ని రోజులు ఇట్లా మన కోసం మనం టైం స్పెండ్ చేసుకొని, సో మీరు కూడా సంవత్సరం అంతా కష్టపడ్డా ఒక సంవత్సరం ఎండ్ అయినా అట్లీస్ట్ ఒక వారం హ్యాపీగా ఎంజాయ్ చేయండి. చాలా మంచి అనిపిస్తుంది. అంటే మనం కష్టపడ్డదానికి మనం ఎంజాయ్ చేయకపోతే ఇంకెవరు చేస్తారు చెప్పండి. Welcome on board flight 6541. Guwahati is approximately 2 hours and 45 minutes away. Our aviators today, Captain. From always safe to service from the heart, we are committed to making your journey hassle-free and comfortable. Fugo operation with cabin crew instructions helps us provide you pleasant. ऑक्सीजन मास्क आपकी कुर्सी के ऊपर लगे पैनल से अपने आप नीचे आ जाएंगे. आप अपनी कुर्सी पर
లంచ్‌లో 2 రూపీస్‌తో ఫినిష్ చేసేసినామని అఖిల్‌కి అసలు తృప్తి లేనట్టుంది. ఇక్కడ ఒక 500 ఖర్చు పెట్టేసిండు ఫ్లైట్‌లో తినడానికి ఈ జీడిపప్పులకి. సో ల్యాండ్ అయిపోయినాం ఫైనల్లీ. అండ్ ఇక్కడ నుంచి వేరే ప్లేస్‌కి వెళ్ళాలి. సో మేము ఫైనల్లీ గువాహటిలో ల్యాండ్ అయిపోయినాము. అండ్ ఇక్కడి నుంచి మేము ఒక బైక్ రెంట్‌కి తీసుకోవడానికి వెళ్తున్నాము. ఎందుకంటే ఇక్కడ తిరగడానికి కావాలి కాబట్టి. త్రివేణ్ అని ఒక రెంటల్ షాప్ ఉంది. అది ముందే మనం బుక్ చేసుకోవాలి. అండ్ అక్కడికెళ్ళిన తర్వాత వీళ్ళు రైడింగ్ జాకెట్, వాటర్ ప్రూఫ్ జాకెట్ ఇవన్నీ ఇస్తారు. హెల్మెట్ మేమే తీసుకొచ్చుకున్నాము. బట్ మిగతావన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేసిండ్రనమాట. నీ గార్డ్స్, రైడింగ్ గ్లోవ్స్ అవన్నీ వాళ్ళు ప్రొవైడ్ చేసిండ్రనమాట. సో నేను వేసుకొని చూస్తున్నాను అన్నీ ఫిట్ అయినాయా లేదా అని చెప్పి. అండ్ ఆల్సో నేను నా ఇంటర్కామ్‌ని ఫిట్ చేసుకున్నాను. విచ్ ఈస్ మై ఫేవరెట్ పార్ట్. సో ఈ ఇంటర్కామ్స్ వల్ల చాలా యూజ్ అయిందనమాట త్రూ ఔట్ ద జర్నీ. ఎందుకంటే వాటి ద్వారానే మేము కన్వర్సేషన్ పెట్టుకున్నాం కాబట్టి. దెన్ అక్కడ దగ్గరలో ఒక హోమ్ స్టే చేసేసుకొని అక్కడ నైట్ స్టే చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ రెడీ అయిపోయినామనమాట. చాలా చల్లగుండే. సో నేను నా సాటిన్ క్యాప్ హెల్మెట్‌కి పెట్టుకున్నాను. ఎందుకంటే హెయిర్‌ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. అండ్ దానిపైన జాకెట్ ఏసుకుంటున్నాను. చలి మాత్రం బీభత్సంగా ఉండే. సో చాలా చాలా లేయర్స్ ఏసుకొని కొంచెం వార్మ్ ఫీల్ అయ్యేంత వరకు ఏసుకున్నాననమాట. అండ్ దెన్ వి స్టార్టెడ్ ఫ్రమ్ హియర్. సో నెక్స్ట్ ఏ ప్లేసెస్‌కి రీచ్ అయినాము అని చెప్పి నెక్స్ట్ వీడియోస్‌లో చూపిస్తా. డోంట్ మిస్ ఇట్. బాయ్. 3, 2, 1 గో. నమో వెంకటేశాయ నమః. ఓం శ్రీ స్వామి శరణమయ్యప్ప. లెట్స్ గో. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇది చందన సైనింగ్ ఆఫ్ టుడే. చందన. బాయ్ బాయ్.